హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. లాహిరి నవల 7వ భాగం. ద్రౌపది అసహాయంగా తన అలమార వంక చూసింది. నగలన్నీ బ్యాంక్లో పెట్టాడు గోపాల్. ఆమె అవసరాలకి నగలు అమ్ముతుందని తెలుసుకున్నాడు. పనివారు కూడా ఆమె ఏం చెప్పినా భయంగా చూస్తున్నారు. నాగమణికి మరో అబ్బాయి పుట్టేసరికి ఆమెకు తీరిక లేకుండా పోయింది. ద్రౌపది ఉన్మాదిలా క్రిందకు వచ్చి గోపాల్ ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. గోపి, నాకు 1000 రూపాయలు కావాలి. అతను విననట్టే ఒకసారి చూచి తల వంచేసుకున్నాడు. పేపర్ వెయిట్ నేలకేసి కొట్టింది. నేను డబ్బు అడిగాను. ఇదివరకే నేను చెప్పాను, దానాలు ధర్మాలు చేయి, కానీ త్రాగడానికి మాత్రం ఇవ్వనని. ఇది నా ఆస్తి కావచ్చు. భర్తగా నీ బాగోగులు చూడడం నా బాధ్యత. డబ్బు ఇవ్వవన్నమాట. పెదవి కొరుకుతూ చూసింది. గోపాల్ లేచాడు. బాధగా చూశాడు. దేవి, నీ గంభీరమైన విగ్రహం ఏమైందో ఒక్కసారి అద్దంలో చూసుకో. 40 ఏళ్లు దాటిన దానిలా ఉన్నావు. నీ అందం ఆకర్షణ ఏమయ్యాయి? శవాకారంలా మిగిలావు. ద్రౌపది పకపకా నవ్వింది. దానికి కారణం తెలియదా గోపి? ప్లీజ్ దేవి, నా కోసం కాకపోయినా పల్లవి కోసమైనా మారాలి. ఆమె చేతులు పట్టుకొని బ్రతిమాలాడు. నా గురించి ఆకాశానికి నిచ్చెనలు వేసేవారు మా పప్ప. ఏం జరిగింది? అందుకని పల్లవికేం కాదు, షీ విల్ బీ ఆల్ రైట్ అన్నది నిబ్బరంగా. దేవి అతని మాట విననట్లు నడుస్తూ వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళిందో ఏం చేసిందో తెలియలేదు. క్రింద గులకరాళ్ళు, పైన చల్లగాలికి సుమధురంగా వినిపించే ఏక్తారాపై మంజుల గానం. కౌన్ దేస్ హైజానా బాబా, ఖడే ఖడే క్యా సోచ్ రహే హే. పాట ఆగిపోయినా ద్రౌపది మత్తు వదలలేదు. ఆ వాతావరణం నుండి లేవాలనిపించలేదు. మీరా? ఆశ్చర్యంగా చూశాడు ఫకీర్. ఫకీర్ సాబ్, నాకు త్రాగడానికి కావాలి. మంచినీళ్లున్నాయి. వద్దు వద్దు, నాపై అభిమానముంటే నాకు సారాయి కావాలి. మీకు? అతను ఆమెను చూసి జాలిగా నిట్టూర్చాడు. ఆమెకు ఒక సీసా కళ్ళు తెచ్చి ఇచ్చాడు. అది త్రాగి పడిపోయింది. ఆమె ఏం తినలేదని తెలిసిపోయింది. మరో నిమిషంలో భళ్ళున వాంతి చేసుకుంది. అరే! అతనొచ్చి ఆమెను పట్టుకున్నాడు. ఒళ్ళు కాలిపోతోంది. మీరు ఇంటికి పదండి. మెల్లగా దింపాడు. ఏటి నీళ్లు ముఖంపై చల్లాడు. నేను హంతకిని. మీకు తెలుసా ఫకీర్ సాబ్? ఉన్నట్టుండి బావురు మంది. ఊర్కోండి ఊర్కోండి, అంతా విన్నాను. అసహ్యం వేయటం లేదు? లేదు అన్నాడు. బండి వెళుతుంటే పిలిచి ఆమెను ఎత్తి పడుకోబెట్టాడు. ఆమెను ఇంటికి తేగానే ఆదుర్దగా బయటికి వచ్చిన గోపాల్ ఆమెను కారులో వేసుకొని హైదరాబాద్ వెళ్ళాడు. ప్లూరసీ అన్నారు. 1 నెల రోజులు నర్సింగ్ హోంలో ఉంది. తగ్గాక తీసుకువచ్చారు. ఆమెను కదల్చకుండా ఉంచడానికి ట్రాంకులైజర్స్ వాడారు. ఇంటికి వచ్చాక అవే కావాలని అడిగింది. ఆమెను చూస్తే ఎముకల గూడుకు బట్టలు కట్టారేమో అనిపిస్తుంది. వద్దు దేవి, అవి అట్టే వాడడం మంచిది కాదు. మంచివి కాని పనులు చాలా చేస్తున్నాం గాని ఇవ్వు. గోపాల్ మాట్లాడలేకపోయాడు. మాత్రలిచ్చాడు. ఆమె త్రాగటమే మాత్రలు వాడటమే తప్ప మామూలుగా నిద్రపోలేదు. డాడీ, మమ్మీని మంచి డాక్టర్కి చూపాలి. సెలవులకు వచ్చిన పల్లవి సలహా ఇచ్చింది. గోపాల్ ఆమెకు సారాయి మాత్రలు దొరకకుండా కట్టుదిట్టం చేశాడు. ఆమెకు కోపంగా ఉంది. లేచి సాయిలు గుడిసె వైపు వెళ్ళింది. ఏమిటి మున్నమ్మ? సాయిలు, నాకు సారాయి, కల్లో ఏదో ఒకటి కావాలి. అమ్మా! గుండెల్లో మొండి కత్తి దిగబడినట్లు గిలగిలలాడాడు. మా వాడికి బుద్ధి చెప్పి ఇదేం పని తల్లి? సాయిలు, నీతో బుద్ధి చెప్పించుకోవాలని రాలేదు. ఉన్నదా లేదా? తీక్షణంగా అడిగింది. మీ రొట్టు పెట్టినాక మా అల్లుడు మారిపోయాడు. సారాయి గీరాయి అన్నీ బంద్. ద్రౌపది హతాసురాలైనట్టు కూలబడిపోయింది. సాయిలు, నాకు ఏదైనా త్రాగడానికి కావాలి. తెలివి తప్పిపోవాలి. నీ కాళ్ళు పట్టుకుంటాను. అంత మాట అనకండమ్మా. ఆమె చేతులు పట్టుకుని బావురుమన్నాడు. నాకు ముసలి కన్నీరు కాదు, కావాల్సింది సారాయి. ఇక్కడే ఉండమ్మా, కొట్టువాడు అరువిస్తాడేమో అడుగుతా. త్వరగా వెళ్ళు సాయిలు. సాయిలు వెళ్ళాడు. అరగంటైనా రాలేదు. ఆమె లేచింది. అతను తండ్రి సమాధి దగ్గర ఏడుస్తున్నాడని ఊహించనైనా లేదు. అడుగుతూ గౌండస్వామి చెట్టు చేరుకుంది. పర్సాసాబ్ బిడ్డ మున్నమ్మని గుర్రపు స్వారీ చేసేది గుర్తుందా? ఎవరో అన్నారు. కొట్టతను భయపడ్డాడు. విద్యార్థిగా ఉన్నప్పుడోసారి వచ్చి పరిసరాలు శుభ్రంగా లేవని దెబ్బలాడి కొందరిని పోగు చేసి ఆరోగ్య సూత్రాలు బోధించింది. అలాంటిదేదైనా ఉందా అని కంగారుగా చుట్టూ చూచాడు. హేయ్, సీసా ఎంత?
12 అమ్మితేనే కూలి గిడుతుందమ్మా, అరువు అమ్ముతారా? అతను భయపడిపోయాడు. ధర ఎక్కువే వేసుకోం, అంత ధరకే ఇస్తాం. ఏదో కొన్ని ఖాతాలు అలా ఉంటాయి. సరే, సారాయి కూడా అమ్ముతారా? తప్పు కాయండమ్మా, కొందరు 2 త్రాగేవారుంటారు, వారి కోసమని తెప్పిస్తాను. అతను నమస్కరించాడు. సరే, ఒక కళ్ళు సీసా ఇవ్వు. అతను మాట్లాడకుండా 2 ఇచ్చాడు. ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతే చాలు అన్నట్లుంది. కొందరు చిత్రంగా, మరికొందరు కుతూహలంగా చూడసాగారు. ద్రౌపది కొద్ది దూరం వచ్చి ఒకదాని తరువాత ఒకటి త్రాగేసి అక్కడున్న చెట్టు మొదట్లో కూలబడిపోయింది. ఆమె వైపు గుర్రాలు పరిగెత్తుకు వస్తున్నట్టు భ్రమ కలిగింది. ఆగండి, ఆగండి, మిమ్మల్ని మీ మేలు కోసమే చంపాను. నిత్యం కొంచెం కొంచెం చంపటం ఇష్టం లేకపోయింది అని పెద్దగా అరవడం మొదలుపెట్టింది. పిచ్చి పట్టిందా? త్రాగి అలా అరుస్తుంది. చుట్టూ జనం గుమిగూడారు. అందరూ రకరకాలుగా మాట్లాడుకోసాగారు. గోపాల్ కారు రావడం చూచి దారి ఇచ్చాడు. అతను అక్కడున్న వారి చూపులు మాటలు భరించలేక తొందరగా ఆమెను ఎత్తి కారులో వేసుకొని ఇంటికి తీసుకువచ్చాడు. గోపాల్, గోపి, ఐ లవ్ యూ. నో, ఐ లవ్ యూ. డూ యూ? ఈ శరీరం మీద సర్వ హక్కులున్నాయి. సెక్స్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్. దేవి, పడుకుంటావా లేదా? భర్త ఆజ్ఞ పరిపాలిద్దామనుకుంటే నిదుర రావటం లేదు అని పక్కున నవ్వింది. గోపాల్ హతాశుడైనట్టు చూచాడు. అతని హృదయం భగభగా మండిపోతోంది. బయటవారి చూపులు బాణాల్లా వచ్చి తాకుతున్నాయి. అతను పూర్తిగా బలహీనుడైపోయాడు. భర్త అనే అహంకారం పూర్తిగా ఆవరించుకుంది అతని మనసును. దేవి, నా మాట వినవు కదూ? అనుకోకుండా చేతిలోని బెల్టు ఆమె పైకి విసిరాడు. ఆవేశంగా 2 దెబ్బలు వేశాడు. అల్లుడుగారు, ఏం పనయ్యా? బావూరుమంటూ వచ్చింది బుచ్చమ్మ. అతని చేతిలోని బెల్టు లాగి దూరం గిరాటు వేసింది. నా సహనాన్ని పరీక్షిస్తుంది. వెళ్ళి కళ్ళుపాకాల దగ్గర పడి ఉంది అన్నాడు ఒగరుస్తూ. ఏది చేసినా చాటుగా చెయ్యాలని మీ అల్లుడిగారి అభిప్రాయంలే బుచ్చమ్మ. ద్రౌపది నవ్వి లేచింది పైకి. ఆమె నవ్వుతుంది. ఒకప్పుడు నవ్వితే బాగుండును అనుకునేవాడు. నవ్వకుంటే బాగుండును అనిపిస్తుందిప్పుడు. గోపాల్ దగ్గరగా వెళ్ళింది. ఈరోజు పూర్తిగా పురుషులనిపించుకున్నారు. కంగ్రాచ్యులేషన్స్ అన్నది శాంతంగా. అతని కళ్ళల్లో నీరుంది. ఏం మాట్లాడలేకపోయాడు. గంట తరువాత బుచ్చమ్మ అతని గదిలోకి వచ్చింది. ఏమిటి బుచ్చమ్మ? అయ్యా, నా మనసు బాగుండలేదు. అదీ కాక పని చెయ్యటానికి ఓపిక లేదు. మీరు సెలవిప్పిస్తే. బుచ్చమ్మ, ఈ స్థితిలో మీ మున్నెమ్మను వదిలేసి వెడతావా? నువ్వు కేవలం ఆమె పనులే చూసుకో. ఇంకా ఏం మిగిలిందని చూచుకోవాలి? అంతా అయిపోయిందయ్యా. కొన్నాళ్లల్లో ఎక్కడో రాలిపోతుంది నా తల్లి. అది నా కళ్ళతో చూడలేను, చూచి బ్రతకలేను. బుచ్చమ్మ 2 చేతుల్లో ముఖం దాచుకుంది. నన్నేం చెయ్యమంటావు బుచ్చమ్మ? తల పట్టుకొని అడిగాడు. ఆమె ఆ మత్తులో అన్నీ మర్చిపోవాలనుకుంటుందయ్యా. మిరాసిన కాడ్నుంచి తెచ్చుకొని తాగేస్తోంది. అంటే నన్నే తెచ్చి ఇమ్మంటావా? అంతే అయ్యా, లేకపోతే రోజు. ఆ పైన చెప్పలేకపోయింది. అలాగే బుచ్చమ్మ అన్నాడు ఓ దృఢమైన నిశ్చయంతో. ఇంట్లో కాస్త ప్రశాంతత నెలకొన్నది. ద్రౌపది త్రాగడం పడుకోవడం తప్పితే రెండో విషయం పట్టించుకోవడం లేదు. ఈసారి సెలవులకు పల్లవి వచ్చినప్పుడు కడుతున్న నాగార్జున సాగర్ వైపు వెళ్ళి 4-5 రోజులుండి వచ్చారు. నాగమణి కూడా పరిస్థితులు పూర్తిగా అర్థం చేసుకుంది. అక్కడ ద్రౌపదిని ఎదిరించి బ్రతకడం కష్టమని అర్థమైపోయింది. తన తల్లిదండ్రుల యుక్తి మూలంగా గోపాల్ జీవితంలో ప్రవేశించింది. ఊహించినటువంటి సుఖాలు చూచింది. తన బంధుజనంలో అంతా కూలీ నాలీ చేసుకుంటున్నారు. తను అతి తెలివికి పోతే తన స్థితి అంతే అవుతుందేమోనని ఆమె భయం. పల్లవిని చాలా అపురూపంగా చూసుకుంటుంది. ద్రౌపది ఒంటరిదైపోయింది. బుచ్చమ్మ కూతురు కష్టాలలో ఉంది కాబట్టి ఆమె వెళ్ళక తప్పలేదు. ద్రౌపది పూర్తిగా అసహాయ అయింది. వేరే వాళ్లైతే దుబారా చేస్తారని నాగమణి తన బంధువుల స్త్రీని తెచ్చిపెట్టింది. ఆమె ద్రౌపదిని ఓ శత్రువులాగా చూస్తుంది. దానికి ఆమె బాధపడదు. పల్లవి సెలవులకు వచ్చినప్పుడల్లా ఎటైనా పోవాలని మారాం చేస్తుంది. ఈసారి గోపాల్ అస్తవ్యస్తంగా ఉన్న భువనేశ్వర్ విషయాలు పరిష్కరించడానికి తిరుగుతున్నాడు. మామగారు రాసిన పవర్ పట్టా ఉపయోగించిన శ్రమ అవుతుంది. మమ్మీ, రోజ్ ఇంట్లో ఏం తోస్తుంది? అలా బయటకి వెళదాం పదా అన్నది పల్లవి మారాం చేస్తూ. డాడీ వచ్చాక వెళ్ళమ్మా, నా ఆరోగ్యం బాగాలేదు. పో మమ్మీ,
ఎప్పుడు ఆరోగ్యం బాగాలేదంటావు. నీకు కారు నడపవచ్చును కదా. నిజమే, కానీ డాక్టర్ వద్దన్నాడమ్మా. ఈసారి డాడీ వచ్చాక నాకు కారు నేర్పించు, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఓ గుడ్, కూతుర్ని ముద్దు పెట్టుకుంది. ఆ గుర్రాలను ఎందుకు చంపావు మమ్మీ? నీకు హాయిగా కాలక్షేపం అయ్యేది అన్నది పల్లవి. ప్రక్కన బాంబు పేలినట్టు ఉలిక్కిపడింది ద్రౌపది. ఎవరు? నీకెవరు చెప్పారు? ఆంటీ వాళ్ళ ఆంటీతో అనడం విన్నాను. అది కాదమ్మా. ఏం చెప్పాలో తెలియలేదు. పవన్ పిలవటంతో పల్లవి వెళ్ళిపోయింది. ద్రౌపది అచేతనంగా కూర్చుండిపోయింది. పల్లవి దృష్టిలో తను హంతకురాలు. ఈ నిజాన్ని ఎవరు కాదంటారు? తనేం చేయాలి? తను ఈ నిజాన్ని భరించగలదా? వెళ్ళింది. ఈ మధ్య ఏనాడూ లేనంతగా త్రాగింది. ఆమెకు తేలిపోతున్నట్లుంది గాని హృదయం తేలికగా లేదు. ఆమె కళ్ళ ముందు గిలగిలా తన్నుకుంటున్న గుర్రాలు కనిపించాయి. కెవ్వున కేక వేసి కళ్ళు మూసుకుంది. ఆంటీ, లారెన్ అండ్ హార్టీ పిక్చర్ ఆఖరు రోజులు. డాడీ ఎప్పుడొస్తారు? మరో 5-6 రోజులు కావాలి. నువ్వు డ్రైవింగ్ నేర్చుకో ఆంటీ. అమ్మో, నాకేం వస్తుంది అన్నది. ఈ మధ్య త్రాగి ఉన్నప్పుడు ద్రౌపది బయటకెళ్ళిందని, ఆమెను వద్దని వారించినా వినదని డ్రైవర్ని తీసివేశాడు గోపాల్. ద్రౌపది తూలుతూ బయటికి వచ్చింది. పల్లు దా, నేను తీసుకువెడతాను. మమ్మీ మమ్మీ, డాక్టర్ డ్రైవ్ చేయవద్దన్నాడు కదా. ఒక్కరోజు పర్వాలేదు. వద్దండి, కావాలంటే సాయంత్రం వరకు డ్రైవర్ని పిలిపిస్తాను. నాగమణి అడ్డు వచ్చింది. నాకు చిన్నప్పటి నుండి అలవాటే. నా తల్లి కోసం బ్రతికే నేను అది కారులో ఉండగా అవకతవక చేస్తానా? పల్లవి తల్లి వెంట బయలుదేరింది. పవన్ను మాత్రం వెళ్ళనివ్వలేదు నాగమణి. అతను ఏడుస్తున్నా గట్టిగా పట్టుకుంది. ద్రౌపది కారు తీసి నిదానంగా సాగింది. పల్లవి, నేనంటే అసహ్యంగా ఉందా? ఎందుకు మమ్మీ? గుర్రాలను కాల్చి చంపాను కదా. పల్లవి జవాబు చెప్పలేదు. తల్లి వంక భయంగా చూచింది. అది చూచి గిలగిలలాడింది ద్రౌపది హృదయం. తను ఏం చేసిందని పరిస్థితులు తననిలా పరిహసిస్తున్నాయి. ఆమె మనసు మహాసాగరం అయ్యింది. మాట్లాడు పల్లవి. మమ్మీ మమ్మీ, నువ్వు నిజంగా గుర్రాలను చంపావా? ఏం, నీకు నిజం అనిపించటం లేదా? ఆంటీ కొన్నిసార్లు అబద్ధాలు చెబుతుంది మమ్మీ. అబద్ధం అని చెప్పొచ్చు, కానీ ఒకనాడు కాకపోయినా మరొకనాడు నిజం బయటకి వచ్చిన నాడు తను హంతకురాలే కాదు, అబద్ధాల కోరు అవుతుంది. నాగమణితో అంత స్నేహంగా ఉన్న ఆమె అలవాట్లను భావాలను పరిశీలిస్తుంది. చురుకైంది. తను నిజమే చెప్పాలి. పల్లవి, నేను గుర్రాలను కాల్చి చంపాను. మమ్మీ. ద్రౌపది నుదుట చెమట పట్టింది. చేతుల్లో బలం లేనట్టు పట్టు తప్పుతున్నాయి. ఆమె హృదయపు హోరు మహాసముద్రము హోరులా ఆమె చెవులకు వినిపిస్తుంది. మమ్మీ, కార్ డాన్స్ చేస్తుంది. పల్లవి, ఒక్క మాట చెప్పు. మమ్మీ అంటే అసహ్యంగా లేదు? ఓ మమ్మీ, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కార్ ఆపు. భయంగా చూసింది. నో, చెప్పు పల్లవి. నేను వాటిని ప్రాణప్రదంగా ప్రేమించాను, అయినా చంపాను. వాటిని కసాయి వారికి అప్పగించలేక, అంతే పల్లవి. మమ్మీ, నాకేదో భయంగా ఉంది. దగ్గరకు జరిగి తల్లి భుజం ఆశ్రయించింది. పల్లవి, రాణి సారంధ కథ తెలుసా? మమ్మీ, కథలు ఇంటి దగ్గర వింటాను. ప్లీజ్ స్టాప్ ద కార్. భయంతో ఉనికిపోయింది పల్లవి. భలే నవ్వింది ద్రౌపది. మీ తాతయ్య కూడా ఇంతేనమ్మా. నేను కారు నడుపుతుంటే ఒకటే భయపడేవాడు. ఓసారి స్పీడుగా నడిపానని గుమాస్తా మేనేజర్ తెలిపారు. అంతే, తెల్లారేపాటికి మీ నాన్న డ్రైవర్గా వచ్చేశారు. డాడీ డ్రైవరా? ఓ, నీకు రాణి సారంధ కథ చెబుతానన్నాను. ఆమె రాజపుత్ర స్త్రీ. భార్యాభర్తలు తప్పించుకోవాలని పారిపోతున్నారు. డాడీ డ్రైవర్ ఎందుకయ్యారు? ఉండు పల్లు, కథ విను మరి. ఆమె భర్త రోగగ్రస్తుడు, నడవలేకపోయాడు. అప్పుడు సారంధం ఏం చేయాలి? నలుమూలలా శత్రువులు మోగారు. మమ్మీ, మొదట ఇది చెప్పు. తాతయ్య దగ్గరకు నాన్న డ్రైవర్గా వచ్చాడా? పల్లు, పూర్తిగా ఓ కథ అయ్యాక మరొకటి అడగాలి. ఆమె శత్రువులకు చిక్కి పతనం కాకూడదని ఆత్మహత్య చేసుకోబోయింది. భర్తను శత్రువులకు అప్పగించలేక అతడిని పొడిచింది. రాణి సారంధ, గో టు హెల్. నేనడిగింది చెప్పు. అక్కడికే వస్తున్నానమ్మా. భర్తని కసాయి వారికి అప్పగించే కంటే మరణం మేలు అనుకుని ఆమె చంపినట్టే ఆ నోరు లేని జీవాలను నేను చంపాను. ద్రౌపది గొంతు బొంగురుపోయింది. కళ్ళు తడి అయ్యాయి. ఆమె హృదయం తునకలైనట్లు ఫీల్ అయ్యింది.
అది కాదు మమ్మీ, గుర్రాల విషయం పోని, డాడీ విషయం చెప్పు, ఏం చెబుతుంది? గోపాల్ తనకు ఏం కాడని తను అనుకున్న పల్లవికి తండ్రి. ఆ సత్యం ఎవరూ కాదనరు. ఏం చేస్తుంది? మమ్మీ మాట్లాడవేం? ద్రౌపదికి తల తిరిగిపోసాగింది. తను కూతురు ముందు ఏ విషయం దాచాలనుకుందో అది అసంకల్పితంగా బయటకి వచ్చింది. ఎలా? ఏం చేస్తోంది? ఏం చెబుతుంది? మాట్లాడు మమ్మీ, కదిపింది పల్లవి. పల్లవి, నాకేం తోచటం లేదమ్మా, నాకు తల తిరుగుతుంది. ఒక చేత్తో తల నొక్కుకుంది. మమ్మీ కారాపు, మెల్లగా వెడదాం. అబ్బా అంటూ తల 2 చేతులతో పట్టుకుంది. స్టీరింగ్ వదిలిపోయింది. కార్ రోడ్డు మీద భరతనాట్యం చేసినట్టు అటూ ఇటూ ఊగసాగింది. ఎదురుగా కనిపించే మహావృక్షాన్ని చూసి ద్రౌపది అదిరిపోయింది. పల్లవి కూతుర్ని బాహుబంధాలలో ఇముడ్చుకొని కళ్ళు మూసుకుంది. అంతే, కారు చెట్టును గుద్దుకుంది. చీచి, నీకసలు బుద్ధి ఉందా? ఆమె ఈ స్థితిలో కారు తీయవచ్చునా? గోపాల్ నాగమణిని కేకలు వేశాడు. నా మాట వింటుందా అసలు? నాగమణి కన్నీరు కక్కుకుంది. గోపాల్ నర్సింగ్ హోమ్ కారిడార్లో అశాంతిగా తిరుగుతున్నాడు. మిస్టర్ గోపాల్, యువర్ డాటర్ ఈజ్ ఆల్ రైట్, షాక్ మాత్రమే. డాక్టర్ వచ్చి గోపాల్ భుజం తట్టాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. అతను సజలమైన కళ్ళు ఒత్తుకున్నాడు. నేను చూడొచ్చునా? ష్యూర్, మిరాకల్ ఎస్కేప్. మీ ఆవిడ ప్రమాదం ఊహించే ఆ ఇంపాక్ట్ అంతా తను భరించింది. ఆమెకు అడగలేకపోయాడు. మా ప్రయత్నలోపం ఉండదు, షీ విల్ బీ ఆల్ రైట్. కానీ ఆ మాటల్లో దృఢత్వం కనిపించలేదు. అతను, నాగమణి పల్లవి మంచం దగ్గరకు వెళ్ళారు. డాడీ, డాడీ. పల్లవి చేయి గాలిలోకి లేచింది. ఎస్ మై స్వీట్. అతను కూతుర్ని ముద్దు పెట్టుకున్నాడు. నాగమణి పల్లవి కాళ్ళు చేతులు తడిమి చూసింది. ఆంటీ, పవన్ ఏడి? సాయంత్రం తీసుకొస్తానమ్మా. బావుంది, ఇంకా తెలివి రాలేదు? నేను మమ్మీని చూడాలి డాడీ. అలాగే చూద్దు, ఇప్పుడు కాదు. కూతురి చేయి చెంపకాంచుకొని కూర్చున్నాడు. అతను కూతురి కోసం ఓ స్పెషల్ నర్సును ఏర్పాటు చేశాడు. ఇంటికి వెళ్దాం పదండి, వారం రోజులుగా ఇక్కడే ఉన్నాం, నాగమణి అడిగింది. అలాగే మణి. నువ్వెళ్ళి సామాన్లు సర్దుకొని ట్యాక్సీ తెప్పించు. నేనొకసారి దేవిని చూసి వస్తాను. అతను వెళ్ళి భార్య గది ముందు టక్కున ఆగిపోయాడు. ద్రౌపదిని చూడడానికి వచ్చిన భానోజీ కొడుకు కంఠం తీవ్రంగా ఉంది. మేమంతా సినిమా తారను చూచినట్టు చూచేవాళ్లం. ఆమె బయటకి వస్తే అందానికి నిర్వచనం ఆమె. భర్త వల్లే ఇలా అయిందట కదా. గోపాల్ని చూసి మాట మార్చారు. అచేతనంగా పడి ఉన్న ద్రౌపదిని చూచాడు. తల నిండా కట్లున్నాయి. అతనికి కంట నీరుంది. తను చేసిన చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష విధించింది ద్రౌపది. తను ఏం చెయ్యాలి? అతను ఇంటికి వెళ్ళి వచ్చాడు. రోజు ట్యాక్సీలో తిరగడం కష్టమవుతుందని మరో కారు కోసం చూస్తున్నాడు. ఆ రోజు పల్లవిని నడిపించుకొని తల్లి గదిలోకి తీసుకువెళ్ళి చూపించాడు. జరిగిందంతా చెప్పింది పల్లవి. ఉద్వేగంగా పేపర్ ముఖానికి అడ్డం పెట్టుకొని కూతురు మాటలు విన్నాడు. డాడీ, మీరు డ్రైవరా? అవును పల్లవి, మీ మమ్మీని చూడడానికి డ్రైవరుగా మారాను. ఓ ఘోష్, కిలకిలా నవ్వింది. అతను తల్లికి బాగవుతుందని కూతురికి నమ్మకంగా చెప్పాడు. కూతురి మనసులోని సందేహం ఒక అబద్ధంతో తుడిచివేశానని తృప్తి పడుతుండగా మరోరోజు మరో ప్రశ్న అడిగింది పల్లవి. డాడీ, మీ వల్లే మమ్మీ ఆరోగ్యం చెడిపోయిందా? ఎవరన్నారమ్మా? మన ఊరి నుండి ఎవరో వచ్చారు మమ్మీని చూడడానికి, వాళ్ళన్నారు. అంతా అబద్ధం. మాట మార్చినా ఇక వీళ్ళు దగ్గరగా ఉంటే తను కూతుర్ని పోగొట్టుకుంటానేమో అనే అనుమానం కలిగింది. ఓ దృఢ నిశ్చయానికి వచ్చేశాడతను. మణి, మనం ఒరిస్సా వెళ్ళిపోదాం. అక్కడి పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. పల్లవిని పరీక్షలయ్యాక తీసుకువెడదాం అన్నాడు అసహనంగా. అంత దూరమా? ఇంకా నేను ఆత్మహత్య చేసుకోనందుకు సంతోషించు. అవమానాలు భరించలేక చస్తున్నాను. ఎందువల్ల? నీ వల్ల, నిన్ను పెళ్లి చేసుకున్నందువల్ల. తెలిసిందా? అతనికి అసహనము పెరిగిపోతుంది రోజుకి రోజు. మణి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఒక్కసారి పొరపాటు జరగకూడదు. జరిగితే అది సరిదిద్దుకునే మార్గం త్వరగా వెతకాలి. దాన్ని సమర్థిస్తూ మరికొన్ని తప్పులు చేయడం అవలక్షణమే అవుతుంది. గోపాల్ జీవితం అలాగే తయారయ్యింది. అతను భువనేశ్వర్లో మేడ కొన్నాడు. ద్రౌపదిని రాంచీ ఆసుపత్రిలో చేర్పించాడు. మొదట మణిని, కొడుకులను అక్కడికే పంపాడు. ఆ తర్వాత మెల్లమెల్లగా తన బస కూడా మార్చాడు. ద్రౌపది కొంచెను వ్యాపారస్తులెవరో అడిగితే అద్దెకిచ్చాడు. ద్రౌపది కొంచెం ప్రాణం లేనిదైనా సజీవంగా నిలిచిపోయింది.
ప్రాణమున్న ద్రౌపది నిర్జీవంగా నిస్తేజంగా ఈ ప్రపంచానికి దూరంగా ఓ ఆసుపత్రిలో ఓ మూల పడి ఉంది. ఫకీరు హృదయంలో మధుర స్మృతి ఆమె. సాయిలు హృదయంలో ఓ పవిత్రమైన ప్రతిమ ఆమె. చుట్టుప్రక్కల వారి దృష్టిలో రోగిష్టి తల్లి ఆమె. గోపాల్కు అర్థం కాని స్త్రీ ఆమె. మెల్లగా అందరి హృదయాలలో ఆమె స్థానం మసకబారిపోయినా పల్లవి ఆమెను మరువలేకపోయింది. డాడీ, మమ్మీకి బాగవుతుందంటావా? మధ్యరాత్రి లేచి అడిగేది పల్లవి. అతను మౌనంగా కూతురు కన్నీరు ఒత్తేవాడు. తను కన్నీరు కార్చేవాడు. అతనికి ఎక్కడ లేని విరక్తి కలిగింది జీవితం పట్ల, సంసార సుఖాల పట్ల. అందుకే ఎక్కువ కాలం కూతురుతో గడిపేవాడు. నెలకొకసారి వెళ్ళి ద్రౌపదిని చూసి వచ్చేవారు. డాడీ, నాకు గుర్రం కావాలి, పల్లవి అడిగింది. మంచిదమ్మా. 3 రోజులలో మంచి స్వారీ గుర్రం వచ్చింది. శాంతమ్మ అనే తెలుగు తెలిసిన ఆవిడని తీసుకువచ్చి పల్లవికి ఆయాగా నియమించాడు. డాడీ, నాకు కుక్కపిల్లలు కావాలి, పల్లవి అడిగింది. అలాగేనమ్మా. ఆమె అడిగినవన్నీ తెప్పించాడు. ఇల్లొక జూలా తయారయ్యింది. డాడీ, సంత్ మౌసికి కాలు నొప్పి, కారులో ఆసుపత్రికి తీసుకువెళ్ళకూడదు? అతను ఆశ్చర్యంగా చూచాడు. అదే తల్లి పోలికలొచ్చాయి అనుకున్నాడు. పల్లవి, స్వార్థపరులే సుఖపడతారమ్మా అనేవాడు అసందర్భంగా. ఏమిటి డాడీ? ఏం లేదు. అతను జరిగింది మర్చిపోవాలని నిరంతరం ఏదో ఒక పనిలో మునిగిపోయేవాడు. నాగమణికి ఆమె బంధువులు పిల్లలతో సరిపోయేది. పల్లవికి సంత్ మౌసి, బడి, గుర్రపు స్వారీ, ఆటలు ఇవి ఉంటే చాలు. గోపాల్ ఎప్పుడు పని లేకపోతే ఏకాంతంగా గడపడం అలవాటు చేసుకున్నాడు. ఎన్ని పనులున్నా నెలలో ఒక్కసారి ద్రౌపదిని చూచి వచ్చేవాడు. ఆమె ఆరోగ్యం బాగుపడలేదు. ఆసుపత్రి వారికి ఘనంగా చందాలిచ్చాడు. అందుకే వారామెను అక్కడే ఉండనిచ్చారు. ఓ సంవత్సరం గడవక పూర్వమే పొలాల తగాదాలు, ఫ్యాక్టరీ గొడవలు వచ్చి కాపురం జయపురం మార్చారు. పల్లవికి ఎదిగిన కొద్దీ తన కుటుంబ పరిస్థితులు అర్థం కాసాగాయి. తండ్రి ఎదిగిన కూతుర్ని ఒక స్నేహితురాలిలా చూచేవాడు. అతను తన గతం అవసరం అనుకున్నప్పుడల్లా చెప్పి పశ్చాత్తాపడేవాడు. పల్లవి తండ్రిని దోషిగా అసహించుకోలేకపోయింది. తల్లి ఉన్నా తనను గుర్తించదు. గుర్తించే తండ్రిని దూరం చేసుకోలేదు. కర్మ అని సరిపెట్టుకోలేకపోయింది. ఆమె BA చేసేసరికి పూర్తిగా తల్లిదండ్రులు, పిన్ని అర్థమయ్యారు. ఒకరోజు బీరువా సర్దుతుంటే తల్లి డైరీలు బయటపడ్డాయి. ఆమె చరిత్ర కళ్లకు కట్టినట్టు ఉంది వాటిలో. ద్రౌపది ఏ ఒక్కటి దాచలేదు. తన అనుభవాలు, అనుభూతులు, అనుమానాలు, అవమానాలు. ఒక్కొక్కసారి అది చదివి తండ్రి తల పగలగొట్టాలన్నంత ఆవేశం వచ్చేది. కొన్నిసార్లు తను వెళ్ళి తల్లితో ఉండిపోదామనిపించేది. మరికొన్నిసార్లు సర్వం త్యజించి కాషాయ భారాలు ధరించి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని ఉండేది. అలా కాలం గడుస్తుంది. భువనేశ్వర్ వచ్చింది పల్లవి. ఆమె MAలో చేరింది. అక్కడ హాస్టల్లో వద్దని తండ్రి బంగ్లా ఏర్పాటు చేశాడు. తన జీవితం అనుకున్న దానికన్నా సుఖంగా ఉందని నాగమణి ఆనందంగానే ఉంది. భర్తను, మారూటి కూతుర్ని మర్యాదకు పలకరిస్తుంది. ఆమె కొడుకులు, వారి ఆటాపాటలు, పిక్నికులు ఉంటే చాలు. ఆనాటికి ఈనాటికి ద్రౌపదిలో పెద్ద మార్పేమీ లేదు. అవే గాజుకళ్ళు, అదే పిచ్చి చూపు. కాకపోతే కాస్త తల నెరిసింది. జుట్టు పలుచబడిపోయింది. పల్లవి కాలేజీ నుంచి హడావిడిగా వచ్చింది. ఏమిటమ్మా? శాంతమ్మ వచ్చింది. రేపు నేను నా క్లాస్మేట్స్ అందరూ కలిసి పిక్నిక్కు వెళతాం. ఏమైనా తినడానికి చేసి పెట్టు, అంతే కదా అంటూ నవ్వి ఆమె వెళ్ళిపోయింది. 2వ రోజు పల్లవి కారులో అందరూ కలిసి ధవళగిరి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే అన్నీ మరిచిపోయింది పల్లవి. అంత ప్రశాంత వాతావరణంలో బౌద్ధ భిక్షులు వాయించే డ్రమ్ వాయిద్యం మాత్రం వినిపించసాగింది. దానికనుగుణంగా సంస్కృతంలో ఏదో గుణుక్కుంటున్నారు. తెల్లగా పవిత్రతకు చిహ్నంగా నిల్చుంది స్తూపం. బుద్ధుని 4 దశలు 4 వైపులా చెక్కారు. చిన్న చిన్న బొమ్మలు చరిత్రకు ప్రతీకలుగా నిలిచాయి. అవి చూస్తూ మైమరిచిపోయింది. బౌద్ధ స్తూపం క్రింద ఉన్న గులాబీ చెట్టు మధ్య కూర్చుండిపోయారు తన స్నేహ బృందమంతా. పల్లవి, త్వరగా రా, అన్నీ త్యజించిన వాడిని ఏం చూస్తావ్? అరిచారు క్రింద నుండి. ఆ స్తూపం జపాన్ వారిదట. అక్కడ 4-5 వారే కనిపించారు. నెమ్మదిగా దిగి వచ్చింది. క్రింద గదిలో బుద్ధ విగ్రహం ముందు పేలాల తప్పేల ఉంది. ఒక ప్రక్కన ఒకరి తరువాత ఒకరు వాయిస్తున్న డ్రమ్ ఉంది. అక్కడ కూర్చొని తను కాసేపు వాయించింది. పేలాలు తీసుకుని బయటకి వచ్చింది.
బౌద్ధ మతంలో కూడా విగ్రహారాధన ఉన్నదని తెలియదు అన్నది ఎంఎస్సి చేస్తున్న జ్యోత్స్న. మొదట లేదు, రాను రాను దాని స్వరూపం మార్చి విగ్రహారాధనగా మార్చారు. తనకు తెలిసినంతవరకు చెప్పింది పల్లవి. ఆమె దృష్టి దూరంగా కూర్చున్న అందమైన జంటపై పడింది. వారి ప్రక్కనే బొంత మీద చిన్న పాపాయి ఉంది. ఆ జంటను చూస్తే చాలా ముచ్చటేసింది. వాళ్ళ దగ్గరగా వెళ్ళింది, చిన్నగా నవ్వింది. నమస్తే నమస్తే అన్నాడు అతను కంగారుగా. తరువాత హిందీలో అడిగాడు వివరాలు. తన గురించి చెప్పింది పల్లవి. చాలా సంతోషం, నేనిక్కడ శుభ్రత చూసుకుంటాను అన్నాడు నవ్వుతూ. అతని నవ్వులో వింత ఆకర్షణ ఉంది. ఈమె నా భార్య, మా పాప అన్నాడు. ఓ, చాలా బాగుంది మీ పాప. పాపనెత్తుకుని ఎగురవేసింది. పాప కిలకిలా నవ్వింది. పాప పేరు ఏమిటో తెలుసుకోవచ్చా? పాప పుట్టగానే ఈవిడకు జబ్బు చేసింది, అందుకనే పేరు పెట్టలేదు. స్వీట్ బేబీ, స్వీట్ అని పిలుద్దాం అన్నది ఉత్సాహంగా. అలాగే భార్యాభర్తలు చిరునవ్వుతో అంగీకరించారు. కొందరిని చూస్తే ఎన్నో ఏళ్లుగా ఆత్మీయులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మరికొందరితో ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉన్నా దగ్గరగా మాట్లాడలేము. నా పేరు రాహుల్, ఈవిడ పేరు కుముద్. చాలా అందమైన పేర్లు. మీ ఇల్లెక్కడా? అదిగో ఆ క్రింద కనిపించే పల్లె అని అప్పుడప్పుడు రమ్మని ఆహ్వానించారు. ఆమె స్నేహితురాండ్రు ఎగతాళి చేశారు. నవ్వింది. కొన్నిటికి జవాబు ఉండదు. ఆ అపురూపమైన జంటను చూచిన క్షణం అపురూపమయ్యింది, మరచిపోలేకపోయింది. ఆ రోజు స్నేహ బృందంతో తిరిగి వచ్చినా అప్పుడప్పుడు వెళ్ళి వస్తుండేది. కుముద్దీది, ఆలూ చాప్స్ బాగా చేస్తావు అని ప్రశంసించేది. ఏడ్చినట్టే ఉంది నీ సలహా. ₹1 ఆలూ చాప్స్ కోసం ₹10 పెట్రోల్ ఖర్చు పెట్టుకొని వస్తుంది రాహుల్ అనేవాడు. రాహుల్, ప్రేమను అభిమానాన్ని డబ్బుతో కొలవకు ప్లీజ్ అని విలవిలలాడేది పల్లవి. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా కలిసిపోయింది. ఏ కారణం చేతనైనా ఒక ఆదివారం వెళ్ళకపోతే వాళ్లే సాయంత్రం వచ్చేవారు. కుముద్ అందంగా ఇల్లు సర్దటంలో నిపుణురాలు. పల్లవికి ఇల్లు సర్దడం నేర్పేది. అలాంటి అమృతమయమైన కాలపు ఆయుష్యు అత్యల్పమని తెలుసుకోలేకపోయారు. కుముద్ పాపను తీసుకుని వారం రోజులుండి వస్తానని పుట్టిల్లు బాలాహార్ వెళ్ళింది. ఆమె మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడే మరణించిందట. కూతుర్ని తీసుకుని పెరిగిన గడ్డంతో కళావిహీనమైన ముఖంతో తిరిగి వచ్చాడు రాహుల్. అతడిని ఆ స్థితిలో చూస్తే ఆమె హృదయం కరిగిపోయింది. ఆర్తిగా అతడిని దగ్గరకు తీసుకుంది. తల్లి హృదయంతో ఓదార్చింది. పల్లవి, కుముద్ లేని జీవితం నిరార్థకం అన్నాడు బాధగా. నీ కుముద్ని తెచ్చి ఇవ్వలేకపోవచ్చు, కానీ నీ మంచి చెడులు చూచే స్నేహితురాలిని ఉన్నానని మరచిపోకు రాహుల్. పల్లవి, నువ్వు స్వీట్ కొరకైనా ధైర్యం వహించాలి. అతని కన్నీరు ఒత్తింది. స్వీట్ను ఓదార్చింది. మా అంటూ ఏడ్చే ఆ పసిదానికి మాతృత్వంలోనే మమతను పంచి ఇచ్చింది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని మరచిపోకు రాహుల్ అన్నది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీ స్నేహం దొరికింది అనేవాడు కన్నీటితో. అంతంత పెద్ద మాటలు వద్దులే అనేది. వారి స్నేహానికి విపరీతార్థాలు తీసే పరిస్థితి రాలేదు. పల్లవి ఒక్క రాహుల్కే కాదు, ఆ చుట్టుపక్కల అందరికీ ఆపద్బాంధవి. పెద్దవారికి బేటీ, చిన్నవారికి దీది. ఉత్కల్ యూనివర్సిటీలో చదివే ఏ అమ్మాయి అబ్బాయికి కష్టమొచ్చినా నేనున్నానంటూ వెళ్ళేది. అక్కడి హాస్టల్ పిల్లలు ఆమెను మేడం దీదీ అంటూ పిలుస్తారు. ఎవరైనా అసూయతో అభాండం వేస్తే ఓ చిరునవ్వుతో తీసి పారేసేది. శాంతమ్మ బాధపడేది. సంత్ మౌసి, ఒక మాట చెప్పేదా? ఎవరు ఎలాంటివారో అలాంటి ఆలోచనలు వస్తాయి. దానికి బాధపడుతూ మన అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవడం మూర్ఖత్వం అనేది. ఆమె ఒంటరిగా ఒక్క క్షణం ఉండేది కాదు. ఏదో పని కల్పించుకునేది. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి ఫోటో ఆల్బమ్ తిరగేసి తల్లి అందమైన రూపును చూచేది. డైరీ రాసేది. మంచికి విలువుందా? తన తల్లి ఏం చేసిందని? ప్రతి చోట ఆమె అపజయమే పొందింది. రాత్రింబవళ్ళు వేధించే సమస్య. తండ్రి అనే మాటలు గుర్తుకు వచ్చేవి. స్వార్థపరులే సుఖపడతారమ్మా. అలా ఆలోచిస్తూనే నిద్రపోయింది. ఎంఏ పూర్తి అయింది. రీసెర్చ్లో సీటు వచ్చింది. ఆ రోజు హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ తీసుకొని చదువుతుంది. బయట ఎవరిదో పిలుపు వినిపించింది. పల్లవి వెళ్ళి తలుపు తీసింది. ఓ 15 ఏళ్ల కుర్రవాడు స్వీటీని భుజాన వేసుకుని నిల్చున్నాడు. ఏమిటి ఒడియాలో అడిగింది. రాహుల్ దాదాను ఆసుపత్రిలో చేర్పించాము. చాలా జ్వరంగా ఉంది అతను భయంగా చెప్పాడు.
స్వీటీని శాంతమ్మకు అప్పగించి ఆసుపత్రికి వెళ్ళింది. రాహుల్ స్పృహ లేనట్టు పడి ఉన్నాడు. డాక్టర్, అతనికి ప్రమాదం లేదు కదా? అతను మీకు బంధువా? అతని అధిక ప్రసంగానికి ఒళ్ళు మండిపోయింది. నా బంధువు అయితే గాని మీరు రోగలక్షణాలు చెప్పరా? చాలా పదునుగా వచ్చింది ప్రశ్న. సారీ, మలేరియాతో బాధపడుతున్నాడు అని మందుల చీటీ ఆమె చేతికిచ్చాడు. మందులు కొని పండ్లు పాలు తీసుకుని వార్డుకెళ్ళి అతనికిచ్చింది. వార్త తెచ్చిన కుర్రాడు గోరను అతని దగ్గరుంచింది. ఆమె రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. అమ్మాయ్, నాన్నగారు వచ్చారు, శాంతమ్మ చెప్పింది. అలాగా నవ్వుతూ పైకి వెళ్ళింది. గోపాల్ పైపు కాలుస్తూ వాలు కుర్చీలో కూర్చున్నాడు. డాడీ, ఆమె వెళ్ళి అతని చేయిపై కూర్చుంది. నీ ఆరోగ్యం ఎలా ఉంది పల్లవి? చాలా బాగుంది డాడీ. చిన్న మమ్మీని పిల్లలను తీసుకురావద్దా డాడీ? ఆమె బెంగళూరులో మ్యాచెస్కు పిల్లలతో వెళ్ళింది. ఆ పాప ఎవరు? రాహుల్ కుముద అని నా స్నేహితులుండేవారు డాడీ. వాళ్ళ అమ్మాయి తల్లి చనిపోయింది. తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడు. ఐసి. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. పదమ్మా, వచ్చే నెలలో ఒకసారి మీ మమ్మీని లండన్ తీసుకువెళదాము అని అనుకుంటున్నాను. ఆమె మాట్లాడలేదు. ఇద్దరూ భోజనం ముగించారు. పల్లవి, నీకు ఈ సంవత్సరం వివాహం చెయ్యాలని ఉందమ్మా. ఇప్పుడేం తొందర డాడీ? నీకు యుక్త వయస్సు వచ్చింది. నాకు ఆరోగ్యం అంతంత మాత్రమే. వద్దు డాడీ, మీరలా అన్నారంటే నాకు దిగులుగా ఉంటుంది అంది కన్నీటితో. ఏమిటమ్మా మరీను? అతను కూతురి వీపు నిమిరాడు. తండ్రి నిద్రపోయే వరకు తండ్రి దగ్గరే కూర్చుంది పల్లవి. నేను రానా నాన్న లండన్? నీ ఇష్టం. నాకు మాత్రం వివాహమయ్యాక అక్కడికే వెళ్ళి రీసెర్చ్ చేస్తే బావుంటుందని అనుకుంటున్నాను. మీకు దూరంగా ఉండాలని లేదు డాడీ. అతను కూతురి అరచేయి తీసుకుని పెదవులకు ఆనించుకున్నాడు. అతని కళ్ళు చెమర్చాయి. క్రింద స్వీటీ ఏడ్పు వినిపించింది. త్వరగా లేచి వెళ్ళింది. ఆమెను సాలోచనగా చూచాడు. అతను తల పంకించాడు. 2 నెలలు ఆసుపత్రిలో ఉండి ఇంటికి వచ్చాడు రాహుల్. అతను శారీరకంగా ఆరోగ్యంగా తయారైనా మానసికంగా కృంగిపోయాడు. తనకు పిల్లవానికి ఏమిటి సంబంధం? ఎంత ఆప్యాయంగా ఆదరంగా సేవ చేసింది. ఆమె కటాక్షమే లేకపోతే తనేమైపోయేవాడో. ఆమె రుణం తీర్చుకోగలడా? అతను డ్యూటీలో చేరిపోవాలి. దిగులుగా ఉంది. హలో రాహుల్. తన గుర్రమాపి దిగింది పల్లవి. నీరసంగా నవ్వాడు. ఈ పూట బాగున్నట్టుంది, మీ దయవల్ల అన్నాడు. రాహుల్ను పరీక్షగా చూచింది. అసలే తెల్లటివాడు. నీడపట్టున ఉంటాడేమో, మరింత తెల్లగా తయారయ్యాడు. 6 అడుగుల మనిషి. అందమైన నిగనిగలాడే జుట్టు, అంతకంటే నల్లని కనుగుడ్లు. చిరుగడ్డంతో అకస్మాత్తుగా చూచిన వారికి విదేశీయుడిలా కనిపిస్తాడు. అతనెప్పుడు కాకి ప్యాంట్ తెల్ల చొక్కా వేసుకునేవాడు. అతని చొక్కాలు చిరిగిపోయాయని తను వెళ్ళి 2 ప్యాంట్లు చొక్కాలు తెచ్చింది. ఆ బట్టల్లో అతనొక పెద్దింటివాడుగా కనిపించాడామెకు. ఏమిటలా చూస్తున్నారు? మీరు చాలా మారిపోయారు అన్నది బహువచనంతో సంబోధిస్తూ. అంతా మీ చలువ. ఆ బుద్ధ భగవానుడి ఆశ్రయం లభిస్తుంది అన్నాడు రాహుల్. మనశ్శాంతి కోసం, ఏకాగ్రత కోసం మెడిటేషన్ అవసరమే కానీ మరి మీరు క్రైస్తవులు అస్తమానం దేవుడు అంటూ అతడిని రంగంలోకి లాగుతారు అన్నది నవ్వుతూ. కాదు, ఆ దేవుడు మీలాంటి వారి గుండెల్లో గూడు కట్టుకొని ఉంటాడు. మీలాంటి వారికే కనిపిస్తాడు వేళాకోళం చేసింది. నిజమే. స్వీట్తో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఉండి ఉండి మా అంటుంది. వాళ్ళమ్మమ్మ దగ్గరకు పంపించాలనుకుంటున్నాడు అన్నాడు రాహుల్. వద్దు రాహుల్. ఏ జన్మ పాపమో తల్లి ప్రేమకు దూరమైన ఆ పసిదాన్ని తండ్రి ప్రేమకు దూరం చెయ్యకు అన్నది ఉత్తేజితురాలైనట్టు. ఆమె ముఖంలో రంగులు మారిపోవడం గమనించాడు. నీకు కష్టంగా అనిపిస్తే ఇక్కడే ఉంచేయి. వద్దు పల్లవి. ఏ జన్మ సుకృతమో నీ స్నేహం ఎడారిలో నీటి జలాలా దొరికింది. ఇప్పటికే దానికందరూ రకరకాల రంగులు పూస్తున్నారు. రాహుల్, నీ హృదయంలో ఏ మాలిన్యం లేనంత వరకు ఎందుకు భయపడతావు అన్నది నిర్లక్ష్యంగా. అతనేదో చెప్పబోయి తటపటాయించాడు. ఏమిటి రాహుల్? ఆహా, ఏం లేదు. అక్కడ నుండి త్వరగా లేచిపోయాడు. ఆమెకు అతని ఆంతర్యం అర్థం కాలేదు. మెల్లగా లోపలికెళ్ళి స్నానం చేసి చక్కని ప్రింటెడ్ చీర కట్టుకుని భోజనానికి వచ్చింది. రాహుల్ తల వంచుకు కూర్చున్నాడు. నేల మీద కోతులాడుతున్నాయా? చటుక్కున తల ఎత్తాడు. మరీ అంత సిగ్గైతే ఎలా? రాహుల్ నిరుత్తరుడైపోయాడు. ఆమెకు యువతీ యువకుల స్నేహం అతి సామాన్యం కావచ్చు, కానీ తనతో పరీక్ష. తను పెరిగిన వాతావరణం వేరు. తనలో కలిగే మార్పు ఎవరు హర్షించరని తెలుసు.
తెలిసినా ఆమె సహృదయతకు సచ్చిలతకు నమస్సులు అర్పించకుండా ఉండలేడు. భోజనం చేయి రాహుల్, నువ్వు చాలా మారిపోయావు అన్నది. ఇద్దరూ భోజనం చేశారు. మర్నాడు అతను చెప్పకుండా వెళ్ళిపోయాడు. అతని ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదు. వెళ్ళి చూద్దాం అనుకున్నప్పుడే తండ్రి కేబుల్ వచ్చింది. ద్రౌపదిని అక్కడ చేర్పించి వస్తున్నానని కారు తీసుకొని ఎయిర్పోర్టుకు వెళ్ళింది. నెల రోజులకే గోపాల్ ఛాయ తేలాడు. డాడీ, తండ్రి చేతుల్లో పసిపిల్లలా ఒదిగిపోయింది. ఏమన్నారు డాడీ? ఆశాజనకంగా మాత్రం చెప్పలేదమ్మా అన్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. భోజనాలు మాటలు అయ్యాక ఆయన పిల్లి పిల్లలతో ఆడుతూ అతిథుల గదిలోకి వెళ్ళి అక్కడ ప్యాంట్లు షర్ట్లు చూచి కూతురి వంక ప్రశ్నార్థకంగా చూచాడు. రాహుల్ విడాడి అన్నది ఎలాంటి సంకోచం లేక. చరిత్ర పునరావృతం కాదు కదా. అతను ఉలిక్కిపడ్డాడు. ఆమె మామూలుగా అతని విషయాలు చెప్పింది. ఆ రోజంతా విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు సాయంత్రం ఇద్దరూ కలిసి కోక్కే నది వైపు షికారుకెళ్లారు. పల్లవి పరిగెత్తినట్టు కనిపించే నదిని చూస్తూ కళింగులు రాజవైభవము ఎలా ఉండేదో ఊహించుతూ గంటలకు గంటలు గడపడం అలవాటు. ఈసారి లండన్ విషయాలు చెబుతుంటే వింటుంది. ఇద్దరూ వెళ్ళి ఓ బండ మీద కూర్చున్నారు. తమ్ముళ్లను ఇక్కడికే పంపండి నాన్న, అందరూ ఒకచోటే ఉంటాం అన్నది. ఈ రాష్ట్రం వచ్చి ఇన్నాళ్లైనా మీ పిన్నికి పరాయి రాష్ట్రంలాగే అనిపిస్తుంది. హైదరాబాద్ వెళ్ళాలని ఉంది. ఓ ఐసీ అన్నది. అతనికి విషయం ఎలా కదపాలో తెలియలేదు. ఏమైనా చెప్పాలా డాడీ? అవును పల్లవి, తెలిసి చేశానో తెలియక చేశానో. ఒక చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష పడింది. అది నాకు పడినా బాగుండును. అమృతమూర్తి అయినా మీ అమ్మకు పడింది. జరిగిన దాని గురించి ఎంత బాధపడినా లాభం ఏముంది? జరిగినది తలుచుకుంటూ జరగబోయేది నిర్ణయించుకోవాలమ్మా. నీ జీవితం చక్కగా సాగిపోవాలని నా ఆశ. రాహుల్తో నీకున్న అనుబంధం ఎలాంటిదైనా స్నేహం వరకే పరిమితం చెయ్యాలి. డాడీ ఆశ్చర్యంగా చూచింది. అవునమ్మా, అన్ని విషయాలలో సమ ఉజ్జీయులైనప్పుడే ఆ జీవితం సుఖంగా సాగుతుంది. అందరూ ఒకేలా ఉండరు డాడీ అన్నది. కావచ్చు, కానీ పరిస్థితులలా చేస్తాయమ్మా. నువ్వు అన్నీ ఇవ్వగలవు నీ కాబోయే భర్తకు, కానీ నీ చుట్టూ ఉన్నవారిని శాసించలేవుగా అతడిని గౌరవించమని. ఇప్పుడిప్పుడే నాకు ఆలోచన లేదు. తర్కం దేనికి డాడీ? మా జీవితాలు ఎదురుగా పెట్టుకొని మంచి చెడు ఆలోచించు పల్లవి. ఆమె జవాబు చెప్పలేదు. రాహుల్ని ప్రత్యేకంగా ఊహించిందే గాని ప్రేమించి తన వాడిని చేసుకోవాలన్న తపన ఏనాడూ లేదు. నాగరికతకు నిర్వచనం చెప్పగల తన తండ్రి అంత తేలికగా మాట్లాడుతున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఎవరి ఆలోచనలతో వారు ఇల్లు చేరారు. రవీంద్ర మంటపంలో వీణ కచేరీ ఉందంటే గోపాల్ వెళ్ళిపోయాడు. పల్లవి చదువుకుందామని పుస్తకం తీసింది. దీదీ, ఓ దీదీ. ఖాళీ పరుగు పరుగున వచ్చింది. ఏమిటే ఖాళీ? ఆ వర్ధనమ్మ సూడు దీదీ, తనింట్లో పని చెయ్యలేదని ఆదివారానికి కలుపుకొని పెట్టిన సెలవు తెగ్గోసింది. నువ్వు సెలవెందుకు పెట్టావు? ఖాళీ ఒళ్ళంతా వయ్యారమే అన్నట్టు మెలికలు తిరిగిపోయింది. సిగ్గుపడిపోయింది. మా మామకు కటక్లో పని మేడం దీదీ, రమ్మని రాసిండు. నీకు చదువు వస్తుందా? పోండి, సావిత్రి దీదీ చదివి పెడుతుంది. సిగ్గుపడింది. అక్కడే అధ్యాపకుడిగా ఉద్యోగం చేస్తున్న తని భార్య సావిత్రి. పల్లవి బట్టలు మార్చుకొని వార్డెన్ దగ్గరకు వెళ్ళింది. ఆమె కోటక్ బ్రహ్మచారిణి. ఖాళీ అవస్థ ఏం తెలుసు? పల్లవి, నాకు తెలుసు ఇది నీ సిఫార్సుకు వస్తుందని. నేనంటే బొత్తిగా భయం లేదు. అది ఇల్లు శుభ్రం చెయ్యాలి అంటే వింటుందా? ఒడియాలో తిట్ల వర్షం కురిపించింది. ఓ దీదీ, అది భర్త దగ్గరకు వెళ్ళిందట, నచ్చజెప్పబోయేను. ఆవిడ వింటేనా? భర్త ఎక్కువ ఉద్యోగం ఎక్కువ నిలదీసింది. పల్లవికి చికాకు వేసింది. రూల్స్ తనకే తెలుసుననుకుంటుందా? ఘాటుగానే అంటించింది. చూడండి దీదీ, చదువు రాదు వాళ్లకు రూల్స్ తెలియవు అనుకోకండి. ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. ఆదివారం అధికారుల ఇళ్లల్లో పనిచేయాలని రూల్స్ ఉన్నాయా? కాస్త తీవ్రంగా అడిగింది పల్లవి ఇంగ్లీష్లో. నువ్వు పనివారికి రూల్స్ చెబుతున్నావన్నమాట కోపంగా అన్నది. చెప్పకపోతే మీరు ఆడిచ్చినట్టు ఆడతారా? మీరు ఇష్టం వచ్చిన పని చెబుతున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఆదివారం కూడా సెలవలేదంటే ఎలాగా? ఈ విషయంలో నీ జోక్యం అనవసరం. మళ్ళీ మీకు అధికారుల నుండి ఎక్స్ప్లెనేషన్ వచ్చిన నాడు నన్నాడి పోసుకోవద్దని మనవి. లేచింది పల్లవి. సరే, ఆమె జీతం ఇప్పిస్తున్నాను అన్నది కీచు గొంతుకతో. పల్లవి బయటకి వస్తుంది.
ఆ ఆంధ్రా నుండి వచ్చిన అమ్మాయికి ఒకటే వాంతులు అవుతున్నాయి. వార్డెన్ గారు ఎవరో చెప్పటం విని క్షణం ఆగింది. జ్వరం వస్తే వాంతులు కాక పాటలొస్తాయా? ఎప్పుడో ఏదో ఒక గోల. వార్డెన్ విసుక్కుంది. పల్లవికి హాస్టల్కు వెళ్ళాలని ఉన్నా తండ్రి వెళ్ళిపోతాడన్న దిగులు పట్టుకుంది. ఇంకుండ పోతాదీది. ఇల్లు సమీపించాక ఖాళీ వెనుదిరిగింది. ఎవరైనా ఆంధ్రులు వచ్చారా హాస్టల్కు? మడిసే పోయినదీది. ఒక ఆమె వచ్చింది. ఖాయం పడ్డది. జరిగిందంతా చెప్పింది కాళీ. రేపు ఉదయం వస్తాను. పల్లవి వెళ్ళిపోయింది. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.